లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీఎండీసీ బాండ్ల జారీతో 9,000 కోట్ల రుణం సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే బాండ్లు కొనొద్దని వైసీపీ 200 మెయిల్స్ పెట్టిందని ఆరోపించారు మంత్రి పయ్యవుల కేశవ్. వైసీపీ వాళ్ల కడుపు మంట ఏంటో అర్థం కావడం లేదన్నారు. వీరిపై రాజద్రోహం కేసులు పెట్టాలన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన ఏపీఎండీసీ బాండ్ల జారీపై ప్రశ్నిస్తే కడుపు మంట అంటారా అంటూ కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి బుగ్గన ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడతారా అని నిలదీశారు. ఆర్థిక విధ్వంసాన్ని రాష్ట్రంలో ఎట్లా సృష్టించారో మొత్తం ఆ 200 ఇన్వెస్టర్స్ ని తెచ్చి ఇది ఖచ్చితంగా ప్రజల మీద జరిగిన కుట్ర, ఇది దేశద్రోహ నేరంగానే పరిగణించాలి. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతాను, దీన్ని దేశద్రోహ నేరంగా పరిగణించండి. మీరు దానికి సంబంధించిన కేసులు కూడా పెట్టమని కోరుతా ఉన్నా. అరే ఇంత అరాచకమా? మీరు కంప్లైంట్ చేశారు ప్రతిపక్షంగా, ఫైన్, దాన్ని నీకున్న హక్కు. చెప్పుకున్నావు, గోల చేశావు, అరిచావు, డబ్బులు రాకుండా చేయాలని ఏడ్చావు, పెడబొబ్బులు పెట్టావు. మేము వెయిట్ చేశాం. సెబీ క్లియరెన్స్ ఇచ్చింది, ఆర్బీఐ క్లియరెన్స్ ఇచ్చింది, ఆ తర్వాత ఇన్వెస్టర్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఎవరు జస్టిఫికేషన్ ఇవ్వాలి మీకు? మేము కరెక్ట్ గా ఉన్నాము అనేది ఇంకెవరు చెప్పాలి? 9,000 కోట్లకు 1,91,000 కోట్లు తాకట్టు పెట్టి మీరు ఖజానాకే మీరు ప్రైవేట్ వ్యక్తి డబ్బులు డ్రా చేసుకునే దానికి అధికారం ఇచ్చి మళ్ళా పైగా మాది దేశద్రోహం అంట. ఏందండి ఇది అన్యాయంగా? అంటే ప్రజల తరఫున ఏం మాట్లాడినా దేశద్రోహమేనా? అధికారంలో ఉన్న ప్రతిపక్షం ఉన్న ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉండదు. అది మీకు ఏడుపు కనపడుతుంది, అది మీకు పెడబొబ్బుల మాదిరి కనపడుతుంది, అది మీకు పొర్లుడు దండాల మాదిరి కనపడుతుంది. ఎన్నిసార్లు అండి? 10 సార్లు చెప్తారు ఏడుపు, పెడబొబ్బులు, పొర్లుడు దండ అంటే ఇవన్నీ ఇప్పుడు నేను అడిగేటివన్నీ ఏడుపులా? ఒకవేళ మీకు ఏడుపు మాదిరి కనపడితే మీరు అట్లే అది ఏడుపు కిందనే భావించండి. మేము ఏడుపు కింద కాదు, మేము ప్రజల తరఫున పోరాటం కింద భావిస్తాం.